ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం, దేని గూర్చి చింతించుకుడి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? తప్పనిసరిగా దేవుడు నీతో ఉండి దీవించబోతున్నాడు. ఏ విషయంలో బాధపడొద్దు, ఏ విషయంలో కలత చెందొద్దు. నీ చింత యావత్తు దేవుడి మీద మోపినప్పుడు దేవుడు నిన్ను దీవించి దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాది దేవుడు. నేను తప్పనిసరిగా దేవుడు దీవించి తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. దేని కొరకు చింతించుకుడి. ఈ రోజు నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. నీకు శాంతి సమాధానం ఇచ్చి నీ హృదయానికి దేవుడు నమ్మదనివ్వబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు కట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఈ రోజు దేవుడు నీ కుటుంబాన్ని ఫలించి నీ కుటుంబాన్ని దీవెనకరంగా మేలుకరంగా ఉంచబోతున్నాడు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబునివ్వబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆర్థిక సమస్యల్లో వ్యాధితో కుమిలిపోతున్నావా? అనేక మంది నిన్ను దూషిస్తున్నారా, నిందిస్తున్నారా? సహోదరి సహోదరుడా, చేయని తప్పు నీ మీద వేస్తున్నారని బాధపడుతున్నావా? ఒంటరితనంలో ఉండి ఒంటరిగా ఉండి నువ్వు హృదయము గాయముతో ఉందా? దేవుడు నీ పక్షంలో ఉంటున్నాడు. నీకేమీ లేదని అనేక మంది దూషిస్తున్నారా? నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? నిందకు ప్రతిగా దేవుడు రెట్టింపు దీవెన దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో కన్నీరు కార్చొద్దు, కలతపడొద్దు. సహోదరి సహోదరుడా, నిందల వైపు చూడొద్దు, అనేక సమస్యల వైపు చూడొద్దు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. దేవునికి నువ్వు సమీపంగా ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా నేను దీవించి నిన్ను ఆస్వాదించబోతున్నాడు. భూమి మీద దేవుని ఇష్టమైన వారికి సమాధానము శాంతి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో కలత చెందొద్దు, దిగులు పడొద్దు. సహోదరి సహోదరుడా, విజయం నీదే. దేవుడు నీ పక్షంలో ఉంటున్నాడు కనుక ఏ విషయంలో బాధపడొద్దు. నీ వ్యాధిని సంపూర్ణ స్వస్థత విడుదల దయచేసి దేవుడు నీకు ప్రతిగా రెట్టింపు దీవెన ఆశీర్వాదం కలిగించబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించబడును గాక. ఆమేన్.